దించు ఇసిక్కే పిలిసినోడు చాలు దించు ఇసిక్కే పిలవనోడు చాలు దించు ఇసిక్కే మావోడు చాలు నువ్వు చాలు అననోడు చాలు దించు ఇసిక్కే ఆళ్ళతో ఫోటో ఈళ్ళతో ఫోటో ఆల్బంలో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్లో దాచచ్చు సుక్కున ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతే రాజా దెబ్బలు పడతే రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతే రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో సీతలు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుంటా తప్పేమీ లేదు కానీ ప్లేట్లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చిక మనసు చేశారు దెబ్బలు పడతే రాజా దెబ్బలు పడతే రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతే రో దెబ్బలు పడతే రాజా దెబ్బలు పడతే రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతే రో
Ambedkar. No dangal. Celebrate the Pongal. చేసావే కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సభా తింటూ సంసారాన్ని వేడెక్కించావే గోదారి గట్టు మీద రామసలకనే గోవింద కొట్టుకున్న సందమామే
ప్రోగ్రామ్కి వచ్చాం. సో సంగీత్ ప్రోగ్రామ్ అంటే చాలా వరకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అనుకుంటుంటాం. మనం గేమ్స్ కూడా కండక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో నాకు తెలిసి. సో మేబీ గిఫ్ట్లు ఇస్తాం, నేను ఎంజాయ్ చేయాలి. ఓకే. సో మా బుజ్జి అడుగులతోటి చిన్నప్పుడు మా మావయ్య కొడుకు ఎలా ఉండేవాడంటే ఒకసారి కింద కూడా పడేసాను నేను, అది హైట్ కూడా చేశా. ఎవరైనా తింటారేమో అని. బట్ నాకు చాలా ముద్దు అనమాట, లాస్ట్ బాబు కాబట్టి. ఎందుకంటే నేను ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉండేదాన్ని కాబట్టి. సో చాలా బాగా అనుబంధం కూడా ఉంది, అందరితోటి కలిసిపోతూ ఉంటాడు యశ్వంత్. సో వెల్ బీయింగ్ పర్సన్గా కూడా మంచిగా గ్రో అయ్యాడు. ఇప్పుడు మంచి జాబ్ చేస్తూ ఇప్పుడు పెళ్లి కొడుకు హోదాకి వచ్చేసాడు. సో మనం ఈ సంబరంలో లాస్ట్ మావయ్య కొడుకు పెళ్లి కాబట్టి మనం చాలా యాక్టివ్గా ఇది సక్సెస్ఫుల్ చేద్దాం అందరం కలిసి. సో ముందుగా అదేంటి రావుడు మావయ్యకి అండ్ అరుణక్కకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు చాలా, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను కదా, తను కూడా చాలా బాగా వంటలు చేస్తుంది. అట్ ద సేమ్ టైం అందరినీ బాగా గౌరవిస్తుంది, రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటుంది. ఇంకా మా మావయ్య గురించి చెప్పక్కర్లేదు, తిండి పెట్టకుండా పంపించాడు ఎవరిని, తిండి పెట్టి చంపేస్తాడు అనమాట. సో ఇంకా అందరికన్నా బ్యాక్ బోన్ ఎవరు అంటే ఇంటికి పెద్ద ఎవరు, కన్యా అమ్మ. సో అందరినీ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ జాగ్రత్తగా ఎవరికి ఏం కావాలి, ఎవరిని ఎక్కడ ఎలా సర్దుబాటు చేయాలి అని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ఫ్యామిలీకి బ్యాక్ బోన్గా ఉంది. మా తాతయ్య అమ్మమ్మ తర్వాత మా బంగారు తల్లి కన్యా అమ్మ. ద సేమ్ టైం ఇంకా ఈ అన్నదమ్ముల గురించి చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మిస్టీరియస్ అనమాట. ఏంటంటే ఇంకా బాబాయ్ గురించి చెప్పాలంటే ఇంకా అమ్మ చూసుకుందాం అని చేసుకుందాం, నేనున్నాను కదా అని చెప్పి వైజాగ్ రాగానే అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు ఆయన, మంచిగా హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా రెండో మావయ్య చెప్పనే అక్కర్లేదు, శంకర్ మావయ్య చాలా చాలా బాగా అందరినీ నెల్లూరులో ఉంటే అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది, మీకు ఏం కావాలంటే నేను హెల్ప్ చేస్తా. బాబు ఐస్ క్రీమ్లో ఎన్నో మెమరీస్ ఇచ్చాడు మాకు. సరే ఇంకా మూడో మావయ్య గురించి చెప్పాలంటే అయ్యో నాకు మాటలు రావట్లేదు, మొత్తం ఫ్యామిలీ అంతా ఆకుపైడ్. సో కష్టపడ్డాడు ఏంటి, సుఖపడ్డాడు కూడా. ఎలాంటి హాస్పిటాలిటీ అంటే మెడ్రాస్ వెళ్తే ప్రతి రోడ్డు మనకి చూపిస్తాడు, ఇంకా అత్త అయితే వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. సో అంత అసలు మనం మన ఇంటి నుంచి వచ్చేసామనే ఫీలింగ్ ఉంటుంది అనమాట నా ఫ్యామిలీలో, అంత అద్భుతమైన ఫ్యామిలీ. సో ఇప్పుడు నాకు లాస్ట్ మావయ్య కొడుకు పెళ్లి కాబట్టి మనం దీన్ని చాలా సక్సెస్ఫుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అట్ ద సేమ్ టైం ఇంకా మా అమ్మ గురించి చెప్పక్కర్లేదు, అందరికీ అంబాసిడర్ మా అమ్మ. తను వస్తేనే ఒక అలాగ స్పార్క్ అనేది వస్తుంది, అలాంటి స్పార్క్నెస్ మా అమ్మలో ఉందని నేను నమ్ముతాను. ఎందుకంటే తను ఎప్పుడు కూడా డైనమిక్ లేడీ. సో సక్సెస్కి మారు పేరు మా అమ్మే నేను అనుకుంటాను నేను. ద సేమ్ టైం మా విజ్జిపిని కూడా. సో చాలా ట్రబుల్స్, చాలా అడ్వెంచర్స్, చాలా లైఫ్ని చూసి వచ్చింది. సో దానికి కూడా చాలా అప్రిషియేషన్స్ నా తరఫు నుంచి. గివ్ అప్లాస్. సో అది సంగతి, ఇది మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ కాస్త ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది, ఒక్కొక్కళ్ళు కొమ్మలుగా అలా ఒక చెట్టుని కాస్త బ్రాంచెస్గా మనం ముందుకెళ్ళాం. అంటే ఇప్పుడు నేను వేరే కుటుంబానికి వెళ్ళాను, అను వేరే కుటుంబానికి వెళ్ళింది, ఇప్పుడు యశ్వంత్ చెప్తున్నాను లైన్ గుర్తు రావద్దు. ఫ్యామిలీకి మేము ఎవరైనా లేకపోయినా అపూర్వ అందరినీ కూడా కరెక్ట్ తీసుకుంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నా తమ్ముడు సందీప్, శ్రీకంఠ సందీప్, వాడు కూడా అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. వాడు కనపడకుండా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో అది ఫ్యామిలీ. సో ఇంక నేను చెప్పనే అక్కర్లేదు, నేను అప్పుడప్పుడు వచ్చిన అలా అందరికీ నాకు చాలా ఇష్టం నా ఫ్యామిలీని. ఇన్ని రోజుల తర్వాత మీట్ అవుతున్నాను, ఒక హ్యాపీనెస్ తోటి వచ్చాను నేను. సో అది ఇంట్రడక్షన్. ఇప్పుడు మన
baby, let's celebrate. He's so hot, he's so cute. వంట చూడు టిక్కు టాపుకున్నాడు టిక్కు టాపులో చూసి ఫ్లాట్ అయ్యాడు పోనసి 1 to 7 దాడి వచ్చాడు ల్యాండ్ వరకు అవ్వగానే బ్యాడ్ ఎండ తెచ్చినాడు నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీసు బెట్టు చేసి వెయ్యి వారి మీ అన్నాడు ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా ఓ బావా ఈ చక్కని పెళ్ళాడేస్తావా బావా మా అక్కని చక్కగా చూస్తావా బావా సింధూరం నువ్వు పెడతావా చోరం బావా పేచీలే మానేవా ఎప్పుడే చూస్తూనే అయిపోయాడా కుర్చీని మాట్లాడండి కుర్చీని మాట్లాడండి పూలా పండుకుందో రథం ముక్కు వేసుకుంటా ఏటు కోరి నాగా ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో చాడు
గుండెలోగా వానొచ్చిందిరా ఆ వానల్లో నా వరదొచ్చిందిరా తీరా 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 నవ్వులు వలచిన మగ తీరా మనసులు దోచిన మగ తీరా జగనకు బడి మెచ్చిన తీరా జగ మెరిగిన మగ మగ తీరా Get on the feet, no smoke on the అది మీసం మీద నిలబెట్టాలిరా నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలిరా కొత్తరిండి కొట్టయ్యాలిరా ఇందులోనైనా దున్నయ్యాలిరా కొత్తరిండి కొట్టయ్యాలిరా ఇందులోనైనా దున్నయ్యాలిరా
విషయంలో అలా అని కాదు, నీకు బాగా మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉంటే చెప్పు. మెమరబుల్ ఈవెంట్ అంటే వాళ్ళ అత్త దగ్గర అంత పర్ఫెక్ట్ గా పెరగడమే మెమరబుల్. వాడి విషయంలో చాలా ఇష్టమైన ఏదైనా ఇప్పుడు చిన్నపిల్లలు కృష్ణుడు ఉంటాడు, వెన్న తిన్నాడు, మట్టి తిన్నాడు, అలాంటివి సో నీకు అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా వాటితో ఒకటి చెప్పు. రాత్రి 10 గంటలప్పుడు వాళ్ళ చెల్లెల దగ్గర డైరీ మిల్క్ తెప్పించుకొని తినేవాళ్ళు. దయచేసి వాళ్ళ ఇంట్లో మంచం కింద పడుకొని కాపుండేవాళ్ళు. అయితే ఇప్పుడు విజ్జుపిని దగ్గర ఇంత ఉందా, మొత్తం అంతా ఊరంతా తిరిగేసారి వెళ్ళిద్దరు. DJ Mahesh from Madhipala. DJ Mahesh drop in the mix. అమృతమైన వర్డ్స్, బట్ నాకు కావాల్సింది ఒక సీన్ కావాలి. అంటే వాడి కాలేజీ వాళ్ళు కూడా వాడి జెంటిల్ మ్యాన్ అని పొగిడేవాళ్ళు. చాలా ఇష్టం. ఎంత బాగుంది.
గోల్డ్ డబ్లింగ్ గేమ్ ఉంటది. అందరూ ప్రతి ఒక్కరు ఆడాల్సింది. టికెట్ చూపియాలి, దాంట్లో ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో జల్దీ ఫైవ్. అందరూ రెడీయా? ఓకే, సెకండ్ నంబర్ 47 47 47 47 22 22 22 51 51 51 వచ్చింది. నెక్స్ట్ నంబర్ 28 నా 5 కాదు 28 1 18 18 ఉంది 65 65 ఉంది, జల్దీ ఫైవ్. నెక్స్ట్ నంబర్ కి వెళ్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ నంబర్ ఏంటంటే 8 8 నెక్స్ట్ నంబర్ 8 మిడిల్ రో అయిపోయింది. 18 22 47 47 ఉంది, 59 59 ఉంది, 75 ఉంది. Let's go, you got a prize. You got a prize. మిడిల్ రో అయిపోయింది. మిడిల్ రో గెలుచుకున్న వాళ్ళు అక్షయ్, అపూర్వ వాళ్ళ పెద్ద కొడుకు. Akshay, you got a prize. మొత్తం పిల్లలదే హవా. అందరు పిల్లలకే ప్రైజ్ వచ్చాయి ఇప్పుడు. మన యశ్వంత్ ఇస్తాడు పెళ్లి కొడుకు కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ హౌస్ఫుల్ ఫ్రమ్ యశ్వంత్. జల్దీ 5 కి ఒక ప్రైజ్ ఉంది. రాజశేఖర్ గారు సూలూరుపేట ఫ్రమ్ సూలూరు గారికి జల్దీ 5 వచ్చింది. ఫ్రమ్ యశ్వంత్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. వండర్ఫుల్. గిఫ్ట్ మనకు కరెక్ట్ గా ఉంది. చిన్న గిఫ్ట్ ఫ్రమ్ యశ్వంత్.